On to all of you. Now discuss about preparation of cost sheet. Fourth problem. The following data have been extracted from the books of Sunshine Industries Limited for the year 2015. 2015 సంవత్సరానికి సన్షైన్ లిమిటెడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారి పుస్తకాల నుండి దిగువ సమాచారం ఇవ్వబడినది. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 25,000 రూపీస్. ప్రారంభపు ముడి పదార్థాల నిల్వ 25,000. పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ కొనుగోలు చేసిన ముడి పదార్థాలు 85,000. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 40,000 రూపీస్. క్యారేజ్ ఇన్వర్డ్స్ కొనుగోలు రవాణా 5,000 రూపాయలు. ఈ కొనుగోలు రవాణా అనగా క్యారేజ్ ఇన్వర్డ్స్ ఈజ్ ఆల్వేస్ యాడెడ్ టు పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ బికాస్ ఇట్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇది ప్రత్యక్ష ఖర్చు కాబట్టి కొనుగోలు ముడి పదార్థాలకు కలపవలసి ఉంటుంది 5,000 రూపాయలు. డైరెక్ట్ వేజెస్ 75,000 రూపీస్ ప్రత్యక్ష వేతనాలు. పరోక్ష వేతనాలు ఇండైరెక్ట్ వేజెస్ 10,000 రూపీస్. Is it showing in factory overheads but not showing in direct expenses? Other direct charges, ఇతర ప్రత్యక్ష ఖర్చులు 15,000 రూపాయలు. రెంట్ అండ్ రేట్స్ ఫ్యాక్టరీ 5,000. రెంట్ అండ్ రేట్స్ ఆఫీస్ 500 రూపీస్. ఇండైరెక్ట్ కన్జంప్షన్ ఆఫ్ మెటీరియల్ పరోక్షపు ముడి పదార్థాల వినియోగం 500 రూపాయలు. Is it showing in factory overheads? Other factory expenses 5,700 rupees. Advance income tax paid 15,000 rupees. ముందుగా చెల్లించిన ఆదాయపు పన్ను. So these item should not show in cost sheet because it is a financial item. ఇది ఆర్థికపరమైన అంశం కాబట్టి ముందుగా చెల్లించిన ఆదాయ పన్నును వ్యయ నివేదికలో చూపించకూడదు. డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ 1,500 రూపీస్. ఇస్ ఇట్ షోయింగ్ ఇన్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్? ఆఫీస్ ఫర్నిచర్ 100 రూపీస్. ఆఫీస్ ఫర్నిచర్ పై 100 రూపాయలు. ఇట్ ఇస్ షోయింగ్ ఇన్ ఆఫీస్ ఓవర్హెడ్స్. శాలరీస్ ఆఫీస్ 2,500. సేల్స్మెన్ శాలరీ 2,000 రూపీస్. ఆఫీసు సంబంధించిన జీతాలు ఆఫీస్ ఓవర్హెడ్స్లోను. సేల్స్ మ్యాన్ జీతాలు 2,000 రూపాయలు. అమ్మకపు పంపిణీ ఖర్చులో చూపించవలసి ఉంటుంది. ఇతర ఆఫీస్ ఖర్చులు అదర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 900 రూపీస్. మేనేజర్ రెమ్యునరేషన్ 12,000 రూపీస్. మేనేజర్ ప్రతిఫలము 12,000 రూపాయలు. బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ 1,000 రూపీస్. రద్దు చేసిన రాని బాకీలు 1,000 రూపాయలు. అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ 2,000 రూపీస్. ప్రకటన ఖర్చులు 2,000 రూపాయలు. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ సేల్స్ మ్యాన్ 1,100 రూపాయలు. 1,100 రూపీస్ సేల్స్ మెన్ ప్రయాణపు ఖర్చులు. క్యారేజ్ అవుట్వర్డ్స్ అమ్మకాల రవాణా 1,000 rupees. As it's showing in distribution overheads, పంపిణీ ఓవర్హెడ్స్లో ఈ 1,000 రూపాయలను చూపించవలసి ఉంటుంది. ద టోటల్ సేల్స్ 2,50,000 రూపీస్. అమ్మకాలు 2,50,000. ద మేనేజర్ యాజ్ ఓవరాల్ చార్జ్ ఆఫ్ ది కంపెనీ అండ్ హిస్ రెమ్యునరేషన్ ఈస్ టు బి allotted at 4,000 to the factory, 2,000 to the office, and 6,000 to the selling operations. From the above particulars, prepare cost statement. Statements showing 1. Prime cost, factory cost, cost of production, cost of sales, net of profit.
పై సమాచారం నుండి ప్రధాన వ్యయము, ఫ్యాక్టరీ వ్యయము, ఉత్పత్తి వ్యయము, అమ్మకాల వ్యయము లేక మొత్తము వ్యయము, నికర లాభమును చూపుతూ వ్యయ నివేదికను తయారు చేయండి. Fourth problem solution statement of cost and profit. First of all, you know raw material consumed. For this purpose, you take an opening stock of raw material 25,000 rupees. ముందుగా ఈ లెక్కలో ముడి పదార్థాల వినియోగాన్ని కనుగొనవలసి ఉంటుంది. అందులో భాగంగా ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్రారంభ ముడి పదార్థాల నిల్వ 25,000 ప్లస్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ 85,000 రూపీస్ కొనుగోలు చేసిన ముడి పదార్థాలు ప్లస్ క్యారేజ్ ఇన్వర్డ్స్ కొనుగోలు రవాణా 5,000 రూపీస్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ముగింపు ముడి పదార్థాల నిల్వ 40,000. దెన్ disclosed 75,000 rupees as it raw material consumed. 40,000 రూపాయలు ముగింపు సరుకు విలువ తీసేయగా 75,000 రూపాయలు తెలియచేస్తుంది. ఇది వినియోగించిన ముడి పదార్థములు. డైరెక్ట్ వేజెస్ 75,000 రూపీస్. ఇతర ప్రత్యక్ష ఖర్చులు 15,000 రూపాయలు. దెన్ యాడెడ్ 3 ఐటమ్స్ డిస్క్లోజ్డ్ ప్రైమ్ కాస్ట్ 1,65,000 రూపీస్. ప్రధాన వ్యయాన్ని తెలియచేస్తుంది. అంటే వినియోగించిన ప్రత్యక్ష ముడి పదార్థములు, ప్రత్యక్ష వేతనాలు, ఇతర ప్రత్యక్ష ఖర్చులు ఈ 3 కలపగా మనకు తెలియచేసేది ప్రధాన వ్యయము. ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఫ్యాక్టరీ ఖర్చులు. ఇండైరెక్ట్ కన్జంప్షన్ ఆఫ్ మెటీరియల్ వినియోగించిన పరోక్షపు ముడి పదార్థములు 500 రూపాయలు. ఇండైరెక్ట్ వేజెస్ పరోక్షపు వేతనాలు 10,000. రెంట్ అండ్ రేస్ ఫ్యాక్టరీ 5,000 రూపీస్. అదర్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ 5,700. డిప్రిషియేషన్ ప్లాంట్ అండ్ మిషనరీ 1,500 rupees. Manager remuneration for factory 4,000 rupees. Around factory overheads is 26,700. వివిధ ఖర్చులు కలపగా మనకు తెలియజేసే ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ 26,700. 26,700 rupees of factory overheads is it added to prime cost, then disclosed factory cost to 1,91,700 rupees. సో ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ 26,700 రూపాయలు కలపగా మనకి తెలియచేసేది ఫ్యాక్టరీ కాస్ట్ 1,91,700 రూపాయలు ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఆఫీస్ ఓవర్హెడ్స్. రెంట్ అండ్ రేప్స్ ఆఫీస్ 500 రూపాయలు. డిప్రిషియేషన్ ఆఫీస్ ఫర్నిచర్ 100 రూపీస్.
Salaries for office 2500, other office expenses 900 rupees. Manager's remuneration 2000 rupees, around the total office overhead 6000 rupees. Is it added to factory cost? Then disclosed cost of production, that is 1 lakh 97,700 rupees. ఫ్యాక్టరీ వ్యయానికి 1,91,700 రూపాయలకు ఆఫీసు ఓవర్‌హెడ్స్ 6,000 రూపాయలు కలపగా మనకి తెలియచేసేది ఉత్పత్తి వ్యయము 1,97,700 రూపాయలు ప్లస్ సెల్లింగ్ ఓవర్‌హెడ్స్. సేల్స్ మ్యాన్ శాలరీ 2,000 రూపీస్, అమ్మకాలు సేల్స్ మ్యాన్ శాలరీ జీతాలు 2,000 రూపాయలు, మేనేజర్ రెమ్యునరేషన్ 6,000 రూపీస్, బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ 1,000 రూపీస్, రద్దు చేసిన రాని బాకీలు 1,000 రూపాయలు, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ప్రకటన ఖర్చులు 2,000 రూపాయలు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ సేల్స్ మ్యాన్ ప్రయాణపు ఖర్చులు 1,100 రూపాయలు. The total selling overheads is 12,100 plus distribution overheads, carriage outwards, అమ్మకాల రవాణా 1,000 rupees. Is it both selling and distribution overheads are added to cost of production then disclosed cost of sales? అమ్మకాలు పంపిణీ ఓవర్హెడ్స్ రెండు ఉత్పత్తి వ్యయానికి కలపగా మనకి తెలియచేసేది కాస్ట్ ఆఫ్ సేల్స్, అమ్మకాల వ్యయము లేక మొత్తము వ్యయము 2,10,800 రూపాయలు. The total sales of the product 2,50,000 rupees. అమ్మకాల మొత్తం 2,50,000 రూపాయలు. Then you find net profit 39,200 రూపీస్. దెన్ మనకు తెలియచేసేది మనం కనుగొనేది లాభం 39,200 రూపాయలు నికర లాభాన్ని తెలియచేస్తుంది ఈ వ్యయ నివేదిక.